హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఫైలింగ్ గురించిన తాజా సమాచారం అండి. ఫైలింగ్ పోర్టల్‌లో కొత్తగా వచ్చినటువంటి మార్పులు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ 2025, 26 ఆర్థిక సంవత్సరానికి లేదంటే అసెస్మెంట్ ఇయర్ 2026-27 అనవచ్చు. సో, ఈ ఇయర్‌కి సంబంధించి ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ ప్రక్రియ అనేది జూన్ నెలలో పోర్టల్ అయితే ప్రారంభమైందనమాట. మనకు జూన్ 1 తేదీ నుంచే ఫైలింగ్ అనేది ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ ఏడాది పెన్షనర్లు తమ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు మరియు సూచనలు తప్పనిసరిగా అయితే గమనించాల్సి ఉంది. సో, వాటి గురించి సమగ్రంగా ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద మార్పు ఆధారాలతో కూడినటువంటి మినహాయింపులు. మనకు గతంలో లాగా కాకుండా ఈసారి పన్ను మినహాయింపులు, డిడక్షన్స్ కోసం క్లెయిమ్ చేసేటప్పుడు సంబంధిత పత్రాలను అంటే సాక్ష్యాలను వాటికి సంబంధించి స్లిప్స్ ఏవైనా ఉంటే తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ సూచించింది. సో, పాత విధానం కేవలం పొదుపు మొత్తాలను ప్రకటించడం ద్వారా మినహాయింపులు పొందే అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు కొత్త విధానంలో మీరు క్లెయిమ్ చేసే ప్రతి మినహాయింపుకు కూడా రుజువు జత చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సెక్షన్ 80సి వైద్య బీమా లేదా ఖర్చుల కోసము మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులైతేనేమి, వైద్య ఖర్చులైతేనేమి, బిల్స్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు బిల్స్ కంపల్సరీ అప్‌లోడ్ చేయాలి. ఇక సెక్షన్ 80సి పొదుపు, ఎల్ఐసి, పీపీఎఫ్ అలాగే గృహ రుణము, అసలు చెల్లింపు వంటి స్టేట్‌మెంట్‌లు. సో, వీటికి సంబంధించి ఖచ్చితంగా మనము ఏ వీటిలో ఏ దానికైనా సరే రిసిప్ట్ అనేది వస్తుందనమాట. సో, వాటికి అవి ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాల్సిందే. ఇక ఇతర సేవింగ్స్, విరాళాలు గాని ఏవైనా ఇచ్చినట్లయితే సెక్షన్ 80జీ కింద ఇతర పెట్టుబడి పత్రాలు ఏవైనా సరే రసీదయితే తీసుకొని మాత్రమే మీరు డొనేషన్స్ ఏవున్నా గూడా పెద్ద మొత్తంలో చేయాల్సినట్లయితే రసీదయితే తీసుకోండి. లేదంటే టాక్స్ పడుతుంది. ఈ మార్పు కారణంగా పత్రాలు లేకుండా మినహాయింపులు క్లెయిమ్ చేయటం ఇప్పుడు సాధ్యం కాదండి. కాబట్టి ఫైలింగ్ చేసే ముందే అన్ని డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇక రెండోది మీకోసం సరైన ఐటీఆర్ ఫార్మ్ ఏది? ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 అసలు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐటీఆర్ 1 లేదా ఐటీఆర్ 2 లేదా ఐటీఆర్ 3 4 సో, 3, 4 అనేవి ఎంప్లాయీస్‌కి వర్తించవు. సో, ఐటీఆర్ 1 అండ్ 2 గురించి ఇప్పుడు చూద్దాము. సో, బిజినెస్ చేసే వాళ్ళకి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఈ విధంగా వారికైతే ఐటీఆర్ 3 అండ్ 4 అనేవి యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ, పెన్షనర్స్‌కి గానీ ఐటీఆర్ 1 ఎలా పనిచేస్తుందో చూద్దాము. సహజ్ ఐటీఆర్ 1 సహజ్ అంటారు. ఈ ఫార్మ్ ద్వారా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ఫైలింగ్ ప్రక్రియ అనేది సజావుగా సాగుతుందన్నమాట. సో, కింద వర్గాల వారు అంటే ఇప్పుడు మనం చర్చించుకుబోయే వర్గాల వారు ఐటీఆర్ 1 ఫైల్ చేయవచ్చు. సో, ఎవరెవరంటే కేవలం పెన్షన్ ఆదాయం మరియు ఉంటే పెన్షన్ ఆదాయం మాత్రమే. లేదంటే ఒకవేళ ఉంటే వడ్డీ ఆదాయం. మనము ఎఫ్‌డి చేస్తూ ఉంటాము. బ్యాంక్‌లో గానీ, పోస్ట్ ఆఫీస్ కానీ ఎక్కడైనా సరే వడ్డీ ఆదాయము మరియు ఒకే గృహ అద్దె ద్వారా ఆదాయం. అంటే ఇల్లు బాడిగకి ఇవ్వడము. సో, హౌస్ రెంట్ వస్తుంటుంది గదా! అటువంటి వారకు ఐటీఆర్ 1 సరిపోతుందనమాట. సో, పెన్షన్ ఆదాయం ఉండి, అలాగే ఎఫ్‌డి ద్వారా లేదా ఇండ్లు మనకు రెంట్ ద్వారా వచ్చిన ఆదాయం వారికి ఐటీఆర్ 1 సరిపోతుంది. అలాగే మొత్తం వార్షిక ఆదాయం 50,00,000కు మించని వారు ఐటీఆర్ 1 ఎంచుకోవచ్చు. సో, ఆదాయపు పన్ను లేనివారు తమ వార్షిక పెన్షన్ స్టేట్‌మెంట్, యాన్యువల్ స్టేట్‌మెంట్ లేదా నెలవారీ పే స్లిప్‌ల ఆధారంగా నిల్ రిటర్న్ అయితే ఫైల్ చేయవచ్చు. నిల్ రిటర్న్ అనేది మనకు ఏమి రాదు. సో, అప్రూవల్ అయిపోతుంది. స్టేట్‌మెంట్ గూడా మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే నిల్ రిటర్న్స్ గూడా ఫైల్ చేయాల్సిన అవసరం ఎందుకుంటుందంటే, మనకు భవిష్యత్తులో అన్ని విధాలా ఉపయోగపడుతుందండి ఐటీఆర్ అనేది. సో, బ్యాంకింగ్ పరంగా గానీ, లేదంటే వ్యక్తిగతంగా లోన్స్ గానీ, లేదంటే ఏదైనా వ్యక్తిగత బీమాకు సంబంధించి మనకు ప్రైవేట్‌గా ఇన్సూరెన్స్ రావాల్సి ఉన్నా గూడా ఐటీఆర్ అనేది చాలా ఉపయోగపడుతుందనమాట.
సో, దాన్ని బట్టి సో, ఈ వ్యక్తికి ఇంత ఆదాయం వచ్చేది. సో, దీన్ని బేస్ చేసుకొని అతనికి ఏమేమి ఇవ్వచ్చు అనేది అఫీషియల్‌గా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. లేదా ఆయా సంస్థలు నిర్ణయిస్తాయి. ఇక ఆదాయపు పన్ను లేని వారు కూడా నిల్ రిటర్న్స్ అయితే దాఖలు చేయండి. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు తమ ట్రెజరీ కార్యాలయం నుంచి పొందినటువంటి ఫార్మ్ 16 ఆధారంగా సులభంగా ఫైల్ చేసుకోవచ్చు. సో, ఐటీఆర్ 1లో ఎవరైతే ఫైల్ చేయవచ్చో ఒక ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను పెన్షనర్స్‌లో ముఖ్యంగా. ఇక ఐటీఆర్ 2 సో, ఈ క్రింది ఆదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ 2ను ఫైల్ చేయాల్సి ఉంటుందండి. ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అమ్మకం ద్వారా లాభాలొచ్చినప్పుడు. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు తెలిసిందే ఫ్రెండ్స్. షేర్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్. అలాగే షేర్స్ అమ్మకం ద్వారా ఆదాయం వచ్చినప్పుడు ఐటీఆర్ 2 ఎంచుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ గృహాల ద్వారా ఆదాయం ఉన్నవారు. అంటే మనము ఐటీఆర్ 1లో ఒకే గృహం ఉండి అద్దె వచ్చేవారనుకున్నాము. సో, మల్టిపుల్ హౌసెస్ అని ఉన్నవారు. సో, వారైతే ఐటీఆర్ 2 ఎంచుకోవాలి. ముఖ్య గమనిక ప్రస్తుతం ఆదాయ పన్ను పోర్టల్‌లో ఐటీఆర్ 2 ఫార్మ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ లావాదేవీలున్న పెన్షనర్స్ కొంతకాలం వేచి ఉండాలి. పోర్టల్‌లో ఫార్మ్ అందుబాటులోకి వచ్చాక ఫైలింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఇక మూడోది ఫైలింగ్ తర్వాత ప్రక్రియ. ఇప్పటికే ఐటీఆర్ 1 ఫైల్ చేసిన వారికి ప్రక్రియ వేగంగా అయితే జరుగుతోందండి. ఈ వెరిఫికేషన్ ఫైలింగ్ తర్వాత ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అయితే పూర్తవుతుంది. సో, మన సైడ్ మొత్తం అంతా కంప్లీట్ చేసిన తర్వాత గరిష్టంగా 2 వారాల్లోనే వారైతే అప్రూవల్ చేసేసి మన మెయిల్‌కైతే యువర్ ఐటీఆర్ ఫైల్ అనేది కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇక ప్రాసెసింగ్ సమాచారము. ఫైలింగ్ విజయవంతంగా పూర్తయిన వారికి ఆదాయ పన్ను శాఖ నుంచి రిటర్న్స్ ప్రాసెస్ చేయబడినట్టు మొబైల్ నంబర్‌లకు, ఈమెయిల్‌కు మెసేజ్‌లయితే వస్తూ ఉన్నాయి. సో, రీఫండ్ క్లెయిమ్ చేసిన వారికి ప్రాసెసింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే వారి బ్యాంక్ ఖాతాలో నగదు ఎంతైతే రావాల్సి ఉందో ఆ అమౌంట్ జమ అవుతుందన్నమాట. ఇకపోతే ముఖ్య గమనిక అండి. మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన వారికి ప్రత్యేక సూచనలు ఏంటంటే, మార్చి 31, 2025 అంటే లాస్ట్ ఇయర్ మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన వారు కొన్ని కీలక విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. సో, వీరు తప్పనిసరిగా ఫైలింగ్ అయితే చేయాలి. మాకు టాక్స్ పడదు కదా! ఫైలింగ్ అవసరం లేదనుకో అనే అపోహ ఏమొద్దండి. సో, ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అందరూ ఫైల్ చేయడమే మంచిది. సో, ఎందుకు తప్పనిసరి అని అంటే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మీకు 2 రకాల ఆదాయాలైతే కనిపిస్తాయన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఉద్యోగిగా ఉన్నప్పుడు జీతం తీసుకుంటారు కొన్ని నెలలు. తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షను మిగిలిన వాటికి మిగిలిన నెలలకి పెన్షనొస్తుంది. సో, ఇక్కడ 2 రకాల ఆదాయాలున్నప్పుడు ఏం చేయాలనేది చూద్దాము. మీరు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందినటువంటి జీతం వివరాలు, పెన్షనర్‌గా ఉన్నప్పుడు పొందినటువంటి పెన్షన్ వివరాలు రెండిటిని కలిపి మొత్తం ఆదాయంగా అయితే చూపాలనమాట. సో, మొత్తం మీరు స్టేట్‌మెంట్ తీసుకోండి బ్యాంక్‌లో. అలాగే ప్రతి నెల ఎంతైతే జమ అయిందో కాలిక్యులేట్ చేసి టోటల్ చేసుకోండి. అది పెన్షన్ అయినా గావచ్చు, సాలరీ అయినా గావచ్చు. ఇక్కడ ఐటీఆర్‌లో తేడా ఏం లేదు. సో, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పన్ను వర్తించేవన్నీ గూడా ఆదాయంగానే చూపాలి. సో, ఎన్‌క్యాష్‌మెంట్స్ ఇవన్నీ పెద్ద మొత్తంలో వస్తాయన్నమాట. సో, వాటిని పన్ను పరిధిలోకి తీసుకొని రావాలి. మిగతావి ఏవైతే సీవీపీ కమ్యుటేషన్ చేస్తే ఆ అమౌంట్ అనేది పన్ను పరిధిలోకి రాదు కానీ ఆదాయం పన్నులో పరిధిలో అయితే చూపించాలి. సీవీపీ చేసాము. సో, దానివల్ల మాకు అమౌంట్ వచ్చిందని చెప్తే దాని మీద మనకు జీరో టాక్స్ అన్నమాట. ఎటువంటి టాక్స్ అనేది కట్టదు ఎన్ని లక్షలొచ్చినా సరే. సో, మరి ఇటువంటివన్నీ గూడా పన్నులో ఆదాయంగా చూపించాలి. ఈ వివరాలన్నిటిని ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టేషన్‌కు స్పష్టంగా తెలియజేయండి. ఒకవేళ మీరు గాకపోతే మీరు ఇతరుల సహాయం తీసుకుంటున్నట్లయితే ఈ వివరాలన్నీ వారికి తెలియచేయండి. సో, మీరే సొంతంగా చేసుకునే విధంగా అయితే ఇవన్నీ గూడా దృష్టిలో ఉంచుకొని చేయగలరు. ఇక ముఖ్యమైన తేదీలు ఈ ఫైలింగ్ ప్రారంభం వచ్చేసి మనకు జూన్ నెలలో జూన్ 2026లో స్టార్ట్ అయింది. చివరి డేట్ వచ్చేసి ఈ జూలై 31 తేదీ. సో, ఈ నెల చివరే అన్నమాట. ఈ ఏడాది ఈ ఫైలింగ్ ప్రక్రియలో వచ్చిన మార్పులను అర్థం చేసుకొని, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకొని, సరైన ఐటీఆర్ ఫామ్‌ని ఎంచుకొని, మీ గడువులోగా మీరైతే రిటర్న్స్‌ను దాఖలు చేయండి. ముఖ్యంగా కొత్తగా పదవి విరమణ చేసిన వారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. ఎందుకంటే వారికి రిటైర్ అయిన తర్వాత వెంటనే అమౌంట్ వస్తుంది కదా! సో, పెద్ద అమౌంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. సో, ఇది ఫ్రెండ్స్. ఆహ్
చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా ఈ ఐటీఆర్ ప్రక్రియ అయితే పూర్తి చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.